పని కోసం వచ్చిన పిల్లకు నరకం చూపారు. చిన్నపిల్ల అని కూడా చూడకుండా చిత్రహింసలు పెట్టారు. నెలల పాటు నరకం చూసిన ఆ బాలిక చివరకు స్వచ్ఛంద సంస్థ సాయంతో నరక కూపం నుంచి బయటపడింది. ఢిల్లీ సమీపంలోని గుర్గావ్లో ఈ హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. జార్ఖండ్కు చెందిన 14 ఏళ్ల బాలికను ఆమె అంకుల్ 7 నెలల క్రితం గుర్గావ్ తీసుకొచ్చాడు. అక్కడ ఓ వ్యాపారవేత్త ఇంట్లో పనికి కుదిర్చి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి ఆ బాలికకు నరకం మొదలైంది. ఇద్దరు పసిపిల్లలు ఆల్నా పాల్నా చూడటంతో పాటు అరవ చాకరీ చేస్తూ ఆ బాలికను వేధించారు. బండెడు పని చేయించుకుంటూనే రోజుకు కేవలం 2 చపాతీలు మాత్రమే పెట్టి కడుపు మార్చారు. అంతటితో ఆగని ఆ వ్యాపారవేత్త దంపతులు ఆ బాలికను దారుణంగా హింసించారు. చీటికి మాటికి తిడుతూ కొడుతూ నరకం చూపారు. నెలల పాటు హింసను అనుభవించిన ఆ బాలిక ఆ నరక కూపం నుంచి బయటపడేందుకు స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించింది. హెల్ప్ లైన్ నెంబర్కు కాల్ రావడంతో ఆ ఎన్జీఓ కార్యకర్తలు వెంటనే స్పందించారు. పోలీసుల సాయంతో వ్యాపారవేత్త ఇంట్లోకి వెళ్లి చూడగా ఓ గదిలో బంధించి ఉన్న బాలికను గుర్తించారు. అప్పటికే ఆ బాలిక అపస్మారక స్థితిలో ఉండటంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. అటు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న గుర్గావ్ పోలీసులు బిజినెస్ మ్యాన్ భార్యను ప్రశ్నిస్తున్నారు. मेरा काम ही ये है तो ये बच्चे जो एक्चुअल अपनी चीजें हैं वो तो 3 से 4 दिन बाद समझा पाएगी कि मैं किस कंडीशन। देखिए लगभग साल भर पहले इस बच्ची को कोई गांव का चाचा इसको लेके आया था, क्योंकि झारखंड से हजारों लड़कियां, खासकर जिस एरिया से ये लड़की बिलोंग करती है गुमला से गांव से ये दलाल वहां घूम रहे हैं और वहां से लड़कियां लेके आते हैं। तो ये भी लड़की, शायद ये जो चाचा कह रही है वो गांव का चाचा, सगा चाचा नहीं है। उसने इस लड़की को, इसकी उम्र 14-15 साल है, माइनर है, वहाँ से बहला फुसला के इसको लेके आया काम के बहाने और यहाँ पर कृष्णा कॉलोनी एक जगह है, वहाँ पर लाके किसी के घर में काम करने के लिए दिया और वहाँ पर ज़बरदस्त मार पड़ा है। इस लड़की को रेगुलरली कह रही है कि गला दबा देना, कभी दीवार में मार देना और चाकू से मारा हुआ कह रही है बच्ची। आपको पता है यार, हम लोग परेशानी ना करेंगे, निकल जाएंगे फिर हम आराम से कर लेंगे तो क्योंकि हमें उनका भी ऑर्डर करना है। यार कब से कमिश्नर साहब की स्ट्रिक्ट ऑर्डर है, समझा।